ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం కోసం ప్రజలకు హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను ఎగ్గొట్టుకుంటూ పైగా కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రులను మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం. ఆ హామీలు ఎగ్గొట్టడం కోసం రకరకాల అడ్డదారులు దొక్కుతూ మళ్ళీ ఆ హామీలకు కొత్త అర్థాలు చెబుతూ ఇచ్చిన హామీలను వెబ్సైట్ల నుంచి తొలగించే మహా ఘనపాటి లాంటి కళాకారులను కూడా మన కళ్ళ ముందరే చూస్తూ ఉన్నాం. కొందరు ముఖ్యమంత్రులేమో ఈ విధమైన పంత అనుసరిస్తూ ఉంటే ప్రజలను మోసం చేసే పంత, ప్రజలను వెన్నుపోటు పడిచే పంత అనుసరిస్తూ ఉంటే పక్కన తమిళనాడు లాంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొత్త వ్యక్తి విజయ్ ప్రజలకు ఇచ్చిన మాట ఎక్కడా తప్పకుండా చాలా కన్స్ట్రక్టివ్గా కొన్ని నిర్ణయాలు అనతి కాలంలోనే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. తాజాగా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు, రైతులకు రుణమాఫీ. వాస్తవానికి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న నెక్స్ట్ రోజుల్లోనే 50,000 రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేసే నిర్ణయం ప్రకటించారు విజయ్. బట్ దీని మీద రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది అని గమనించినటువంటి తమిళనాడు చీఫ్ మినిస్టర్ సరే దానివల్ల ఎక్కువ మందికి ప్రయోజనం కూడా కలగలేదు అని తానే తెలుసుకున్న తర్వాత ఎక్కడ ఏమీ మొహమాటానికి పోలేదు. నెక్స్ట్ దాన్ని అప్డేట్ చేసుకుంటూ తాజాగా సంచలన నిర్ణయం ఏంటంటే 75,000 వరకు ఉన్నటువంటి అన్ని రైతు రుణాలను రద్దు చేస్తానని చెప్పి ప్రకటించారు. దాదాపు 15 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగించుకుంటూ 75,000 రూపాయల వరకు స్ట్రైట్ అవే రుణమాఫీ 100%. ఒకవేళ 75,000 దాటి కనుక రుణం ఎవరికైనా ఉంటే వాళ్ళకు స్ట్రైట్ అవే 35,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి ప్రకటించారు. అంటే 35,000 రూపాయల నుంచి కనీసం 75,000 రూపాయల వరకు రైతులు ప్రయోజనం పొందబోతున్నారు. 75,000 లోపు అయితే డైరెక్ట్ 100% రుణమాఫీ. వీళ్ళేం కట్టక్కర్లేదు. కొత్తగా అంటే ఎంత రుణం అంటే అంత రద్దు అయిపోతుంది. రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా రుణాలు ఇస్తారు అంతే. చాలా గొప్ప నిర్ణయం. చిన్న సన్నకారు రైతులకు చాలా ప్రయోజనం కలిగించే నిర్ణయం. రైతులకు చాలా మద్దతుగా ఇచ్చే నిర్ణయం. కొందరిని చూస్తూ ఉంటాం కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా మాటలు మారుస్తూ ఉంటారో, ఎట్లా మోసం చేస్తుంటారో ప్రజలను. వాళ్ళు చెప్పిన మాటలకే రకరకాల అర్థాలు తీసి మీరు ఇట్లా అన్నారు కదా అని చెప్పి ప్రశ్నిస్తే మళ్ళీ ఎక్కడ లేని కళ్ళు పెద్దవి చేసి బెదిరిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం మనం. కానీ విజయ్ మేలేగా చాలా ఇప్పటి వరకు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రజా ప్రయోజనాల కోణంలోనే ఉంది. ఎక్కడ ఏమీ ఎవరికి భయపడట్లే, దేనికి ఏమీ ఆయన వెనక్కి తగ్గట్లే. చాలా ప్రొఫెషనలిజాన్ని మెయింటైన్ చేసుకుంటూ, రాజకీయాల్లో కూడా ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఇప్పటి వరకు పాలన అయితే సాగిస్తూ ఉన్నారు. శభాష్.